హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతుంది. ఇంక ఇప్పుడే లేసాను. ఇంకా ఇడ్లీ రాత్రి అయితే ఇంకా ఇడ్లీ నానబెట్టానండి. ఇడ్లీ పిండి అయితే నానబెట్టేసానండి. రోజు సాసుబాబులకి ఇడ్లీ పూరి ఇంక కొనుక్కొచ్చుకున్న రోజుకి 50 రూపాయలు అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఇంట్లోనే ఇంకెట్టా ఖాళీగానే ఉంటున్నాను కదా, ఇంట్లోనే ఇంకా టిఫిన్ పోసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి టిఫిన్కి అయితే పోసాను అనమాట. ఇంకా లేగలేదు పిల్లలు బాగా అయితే ఇప్పుడే ఇంకా లేపాలి. ఇప్పుడే ఎందుకులండి, టిఫిన్ అంతా అయిన తర్వాత లేపుతాను. ఇంకా ఇడ్లీ ఇంకా అలానే చట్నీ అయితే చేస్తానండి. సాంబార్ వచ్చేసి వీళ్ళు ఎవరు తినరు, పిల్లలకైతే చట్నీ వేస్తేనే తింటారనమాట. అందుకే ఇంక ఈరోజు మార్నింగే లేసి ఇంకా ఇడ్లీ చేసుకుని తిందాం అని చెప్పేసి మళ్ళీ ఇంక మామూలు టైంకి లేచిన ఇడ్లీ భోజనం అంతా ఒకసారి అయిద్ది. అందుకని చెప్పేసి త్వరగా అయితే ఇంక ఇడ్లీ మొత్తం అయితే ఇంకా పొయ్యి వేసుకున్నాండి. మన కాడ అప్పుడు షాప్ పెట్టినప్పుడు పెద్దదైతే ఉంది కదా ఇడ్లీ పాత్ర, దాంట్లో పెడితే ఇంక మనందరికీ సరిపోతాయి ఒక్క వాయికే. అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పొయ్యి వేసుకున్నాను త్వరగా. ఈ మొత్తం అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇడ్లీ పిండి కూడా బాగా పులిసింది మనకైతే. అదిగండి మీకు చూపిస్తాను, కలదిప్పుతా చూడండి. సరే అండి, ఇంకా ముందుగా అయితే ప్లేట్లకి గుడ్డైన వేసుకోవచ్చు, అయినా వేసుకోవచ్చు. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటున్నాం కదా టిఫిన్కి, ఇంకే గుడ్లు పెడతామండి. అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ రాసేసి త్వరగా అయితే ఇంక ఇడ్లీ చేసేస్తాను. సరేనండి, ప్లేట్లు అన్నిటికైతే ఆయిల్ రాసేసుకున్నట్టే కదా. ఇంకా పిండి అయితే మనకు బాగా పులిసిందండి, పైకల్లా వచ్చింది, కింద పోయిద్దేమనుకున్నాను. ఇంకా మనకైతే ఇంక ఇడ్లీ పిండి ఈ విధంగా వచ్చింది. ఇంక పులిసిందంతా మొత్తం కలిపేసుకోవాలి. ఓకేనండి, పిండి మొత్తం అయితే బాగా కలిపేసుకున్నాం కదా, దోశల పిండిలాగా ఉండాలి మనకైతే. ఇంకా ఈ ప్లేట్లన్నిటికి ఆయిల్ రాసుకున్నట్టే ప్లేట్లకి వేసుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లు పెద్దవి కదండి, అందుకే కొంచెం వేస్తేనే దీన్ని నిండుగా ఉన్నట్టున్నాయి. ఉడికి ఎందుకు ఉంది, ఇంకా మనకు పెద్ద ఇడ్లు అవుతాయి. 2 ఇడ్లు తిన్నా కానీ కడుపు నిండిపోయింది. పక్కన పెట్టేసుకున్నా, వేరే దానికి వేసుకోవాలి. ఓకేనండి, ఇడ్లీ ప్లేట్లకు మొత్తానికైతే ఇంకా పిండి వేసేసుకున్నట్టే కదా, ఇలా పెట్టేసుకుందాం ఇడ్లీ ప్లేట్ అనేది. మొత్తం పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకున్నాం. రాత్రి నుంచి ఒకటే వర్షం అండి, మామూలుగా పడలేదు, మెల్ల మొత్తం తడిచిపోయింది అనమాట. ఇంక వర్షం గుండా చూడండి మన మొలకలు అయితే ఇంకెలాగొచ్చాయో, గోంగూర అవంతా ఇవి వచ్చేసి మెంతికూర చాలా బాగా వచ్చినాయి. గోంగూర కూడా చూడండి వచ్చాయి, ఇప్పుడిప్పుడే బుడ్డి వస్తున్నాయి, పెద్దవి కూడా వస్తున్నాయి. అంతా చాలా బాగా వస్తున్నాయి కదా మొక్కలు అనేది. ఈ వర్షాలకి ఇంకా బాగా వస్తాయండి. ఇక్కడ మల్లెపూ చెట్టు ఉంది కదా, అది కూడా చూపిస్తాను పదండి. అదిగండి మల్లెపూ చెట్టు ఇంకా చాలా బాగా వచ్చి దీనికి ఎగిరేసే కాడ పూలు పోస్తాయి అన్నమాట. అండి గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అనమాట. ఇడ్లీ అయితే పోయినేసాం కదండి, చట్నీ కూడా చేద్దాం పదండి. చట్నీలోకి వచ్చేసి పుట్నాలను పల్లీలండి 2 కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి 2 కలిపే తీసుకున్నాను. 2 కలిపి ఇంకా చట్నీ చేస్తానన్నమాట. ముందుగా ఫ్రై చేసుకున్నాం, మొత్తం ఫ్రై అంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఓకేనండి, ఇంకా పల్లీలు పుట్నాలు అయితే మనకు బాగా ఫ్రై అయినాయి కదా, ఇంకా అయితే పక్క తీసేసుకున్నాం. ఇవైతే మనకు బాగా ఫ్రై అయినాయి కదండి. పచ్చిమిర్చి ఇంకా అవి కూడా వేసుకుందాం. సరేనండి, మనమైతే పల్లీలు వేపుకున్నాం కదా, ఇంకా చట్నీలోకి వచ్చేసి పచ్చిమిర్చి, అలానే అల్లం ముక్క, అల్లం, చున్నులపాయ, కొబ్బరి ఇంకెంతవరకు అయితే ఫ్రై చేసుకుందాం. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవచ్చు. మొత్తం అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి. పచ్చిమిరకాయ అనేది కాంచన మిక్సీ పెట్టేసినా కానీ చట్నీ అంతా పచ్చి వాసన వచ్చింది. కంకే పచ్చిమిరకాయ బాగా అంటే బాగా వాడకుండా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం. ఇదిగోండి, మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, దీంట్లోకి మొత్తం కలిపేసుకోవాలి. అల్లం ఫ్లేవర్కి అలానే చిన్నపాయ ఫ్లేవర్కి అయితే చట్నీ తింటుంటే ఇంకా తినాలనిపించిందండి. చాలా బాగుంటుంది. ఇంకొకసారి తాలింపు వేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఒకసారి ఇంకా అదే వేడి పొయ్యి మీద అయితే ఇంకా తాలింపు వేద్దామండి. ఓకేనండి, చట్నీ తాలింపులోకి అయితే పోపు దినుసులు, కరివేపాకు ఇంకా అలానే ఎండుమిరపకాయలు మొత్తం అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇంకా తాలింపు వేసుకున్నాం. సరేనండి, ఇంకా ఈ మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేసాను. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత తాలింపులో కలిపేటప్పుడు చూపిస్తాను, చూడండి. ఒకసారి కల్లుపు కూడా వేసుకున్నామండి మిక్సీ పట్టేటప్పుడు. పోపు అయితే ఇంకా బాణీలో నుంచి తీసేసి ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. చట్నీ కూడా మెత్తగా బాగా మెదిగేసింది. మొత్తం దీంట్లో తోడుకుందాం. మొత్తం అయితే ఇంక ఈ విధంగా కలిపేసుకున్నాం. మనకైతే ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టుంది కదండి, ఇంకా మిక్సీ గిన్నెలో కొంచెం ఉంది చట్నీ అనేది. మొత్తం తీసేసుకొని కలిపేసుకుంటే మనకి చాలా బాగుండిద్దండి. ఇడ్లీ కూడా అయినాయి. బాగుంది కూడా నిద్ర లేపేసి బ్రెడ్ చేసి ఇంకా ఇడ్లీ తినమని చెప్పాలి పొద్దున్నే. ఓకేనండి, ఇంకా మాటల్లోనే ఇడ్లీ కూడా ఉడికేసినాయి కదా, మూత తీసేద్దాం. ఇడ్లీ అయితే చాలా బాగా మెత్తంగా దూదులాలు ఉన్నాయండి. ఇవి తీసేసి హార్డ్ డిస్క్లో వేసుకుందాం. ఇంకా అలానే సుబ్బు వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మొత్తం తీసి ఇంకా డిస్క్లో హార్డ్ డిస్క్లో వేసి ఇంకో వాయేస్తాను. బుజ్జి వాళ్ళకి ఇంకా అలానే అమ్మమ్మ ఉంది కదా గుండె పనిలో, ఇంకా అమ్మమ్మ వాళ్ళకి కూడా పంపిస్తాను. ఇడ్లీ అయినాయా? ఒకసారి బుజ్జి వాళ్ళకి వాళ్ళు కూడా పెట్టే మరి వచ్చేస్తా. ఓకేనండి, ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా వేడి ఇడ్లీ తింటున్నాం అన్నమాట. టిఫిన్ చేస్తున్నావా? బుజ్జమ్మలు పెట్టావా? నీకు తీసుకెళ్ళి ఇచ్చేస్తా మరి, సరేనా? పిల్లలు టిఫిన్ చేస్తున్నారుగా, చేయండి కుర్రోళ్ళు గట్టి తినండి. వెళ్తున్నా మరి. ఏం చేస్తున్నారు? పూరియా? పూరి బుజ్జి తినకూడదు కదరా. మేము వదిన ఇడ్లీ చేసింది.
క్యారేజ్ ఇచ్చి మొన్న బిర్యానీ తీసుకొచ్చినే, అది వచ్చేసి అది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళదంట. ఈ టిఫిన్ బుజ్జమ్మ వాళ్ళది. అది తీసుకుని అది ఎక్స్చేంజ్ చేయమను. మనం మారిందంట టిఫిన్. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళదంట. మనం బిర్యానీ తీసుకురావాలా? పెట్టుకున్నారు. 12వ తారీఖు అంట. 12 అంటున్నారు, 22 అంటున్నారు. ఎప్పుడు వేద్దాం మరి. ఇల్లు బాగా చేసుకోవద్దు, ఇంకా కావాలి ఇప్పటికి కూడా. వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమేను చేపల పచ్చడి అయితే ఎలాగుందో. సూపర్గా ఉంది. టేస్ట్ చేశాను అనమాట, ఉప్పు సరిపోయింది లేదని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషను, తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేను చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు, సరేనా? చాలా టేస్ట్గాను సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుంది అన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? కొరమేను చేపల పచ్చడి చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి. మళ్ళీ రాత్రి పెట్టాను 5 కేజీలు చికెన్ పచ్చడి. రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసాను అనమాట. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది. సూపర్గా ఉంది. ఇప్పుడు అదిగోండి, కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా. ఆర్డర్ చేసుకోండి, సరేనా? ఇది 5 కేజీలు. ఇది వచ్చేసి 1 కేజీ పచ్చడి, ఓకేనా? ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు DTC ద్వారా కొరియర్ పంపిస్తాను, ఫ్రీ షిప్పింగ్, ఓకేనా?